ప్రజెంట్లీ మనము ఇల్లందు పట్టణంలో మరియు ఇల్లందు పట్టణ పక్కన ఉన్నటువంటి చిన్న పల్లె మాజీ శాసనసభ సభ్యులు గౌరవనీయులు గుమ్మడి నర్సయ్య గారి యొక్క విలేజ్లో వారి వాయిస్ కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. ప్రజెంట్లీ ఉన్నటువంటి ఈ యొక్క కరోనా మహమ్మారి అయితేంది ఇక్కడ ఉన్నటువంటి జనానికి ఏ విధమైనటువంటి ఇప్పటి వరకు ఈ ఇల్లందు పట్టణంలో ఏమైనా పాజిటివ్ కేసులు కానీ నెగిటివ్ కానీ ఏమైనా వచ్చినాయా, ఎవరికైనా ఇబ్బంది జరుగుతుందా, ఈ రాష్ట్ర ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కరోనాపై మన మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య గారు ఏ విధమైనటువంటి వాయిస్ ఇస్తారో ఒకసారి వారి మాటల్లో విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ప్రజెంట్లీ మన దేశం అయితేంది, మన రాష్ట్రం అయితేంది కరోనా మహమ్మారి యొక్క జబ్బుతో ఆ యొక్క వైరస్తో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి మీరు ఏ విధమైనటువంటి వాయిస్ ఇస్తున్నారు? ఇది ఒక విచిత్రమైనటువంటి వైరస్గా చెప్తున్నారు. అవును సార్. పెద్ద ప్రమాదం ఏం లేదు అంటూనే మహమ్మారిగా తయారై విస్తృతంగా స్పీడ్గా ప్రజల ప్రాణాలను తీసుకుంటున్నటువంటిది. అవును. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు వాళ్ళకి 9 లక్షల మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అవును సార్. ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి కానీ, ఇంత ప్రమాదకరమైనటువంటి పద్ధతులు కానీ ఏ జబ్బు ఏ వైరస్ కూడా కనపడలేదు ఇప్పటి వరకు. అవును. ఇలా ఈ కరోనా అనేటువంటి వైరస్ ఎట్లా పుట్టింది ఏంటి అనే విషయానికి వస్తే అసలు అది చైనాలో పుట్టిందన్నారు, చైనాలో తగ్గిందన్నారు. ఆ తర్వాత ప్రపంచాన్నే కవగలిచ్చినటువంటి పరిస్థితి. అమెరికా లాంటి అభివృద్ధి అయినటువంటి దేశంలో కూడా అతలాకుతలం చేస్తున్నటువంటిది. చిన్న దేశమైనటువంటి క్యూబా, అక్కడ దీని ప్రభావం లేదు. దీనికి సంబంధించినటువంటి మందు కూడా తయారు ఉందని అంటున్నారు. మన దేశాలు ఎందుకు లేదో, మన దేశంలో లేకపోవడానికి కారణం ఏందని దానికి వస్తే ఓ రకంగా నిజంగానే చదువుకి సంబంధించినటువంటి విషయంలో కానీ, వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కానీ మనం వెనకబడి ఉన్నాం. అవును సార్. మన పాలకులు ఎప్పుడు కూడా ఇవాళ ఉన్నోళ్ళు కానీ, ఇంతకు ముందు ఉన్నోళ్ళు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇంత సీరియస్గా ఆలోచించింది లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఆర్థికాన్ని ప్రోత్సహించే పద్ధతిలో, ఆర్థికాన్ని నడిపించే పద్ధతుల్లోనే చూశారు తప్ప ఇటువంటి ప్రమాదం వస్తుంది, దీన్ని ఎదుర్కోవటానికి ఏం చేయాలా అనేటువంటి ఎటువంటి ఆలోచన చేయలేదేమో అనేది నాకు అనిపిస్తున్నటువంటిది. ఇవాళ సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇన్నిసార్లు శాసనసభ్యులుగా ఉన్నారు, మీ వయసు కూడా చాలా పెద్దది. మీ చిన్నప్పటి నుండి ఇలాంటి వైరస్ మీకు తెలిసి ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ వస్తే అది ఎలాంటిది వచ్చింది? నిజంగానే మనం ఇంత అభివృద్ధి కాకముందు ఉన్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఊళ్ళు ఈ గత్తర అనేటువంటిది వచ్చేదట. ఈ గత్తర అనేటువంటిది వచ్చేది, అది అంతా ప్యాకెట్స్కి వచ్చేది, అక్కడే తగ్గిపోయేది. ఆ ప్యాకెట్స్గా కాకుండా ఇప్పుడు ఈ డెంగ్యూ, ఈ మరి చికెన్ గూన్యా, ఇంకా వచ్చాయి. అవి కూడా ప్యాకెట్స్గా వచ్చి అక్కడికక్కడ ఆగిపోతున్నాయి. అదే సమయంలో వాటిని ఎదుర్కొనేటువంటి కావాల్సినటువంటి మందులు కూడా తయారున్నాయి. వాటిని మన వాళ్ళు బాగానే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి గారు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, మన దగ్గర వేడి ఎక్కువ ఉంటుంది, అది ఈ వేడిని తట్టుకోలేదు అది అని అన్నాడు. ఈ వేడిని తట్టుకోదు చచ్చిపోద్ది అనేది ఆయనకి ఎవరు చెప్పినరో, పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దని ఎవరు చెప్పారో కానీ అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. అది పోయి ఇప్పుడు పారామిలిటరీని దింపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పారామిలిటరీని దింపినా కానీ మరి అలా ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలనేటువంటిది కూడా చూడాలి కదా. అటువంటి విషయానికి వచ్చినప్పుడు అన్నీ చేస్తాను అంటున్నారు. అయినా కానీ ప్రజల్ని ఆదుకోవటానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఎటువంటి మెరుగు కనపట్టలేదు. ఏదైతే మొత్తానికి దీనికి కావాల్సినటువంటి మందు, ఔషధాన్ని కనిపెట్టాలి. ఆ ఔషధంతో అది తగ్గుతుంది. రేపు 14 తారీఖు దాకా అని అన్నారు. ఇంతకు ముందు 31 దాకా అన్నారు. అసలు 31 తర్వాత చచ్చిపోద్దా, బతికి ఉంటుందా, లేదు ఈ 14 తర్వాత ఇంకా లేకుండా పోద్దా అంటే అది ఇంకా రోజుకు రోజు పెరుగుతున్నాయి. వాళ్ళ లెక్కల ప్రకారంగానే, ప్రభుత్వం లెక్కల ప్రకారంగానే అది వైరస్ సోకినటువంటి కేసులు నమోదవుతున్నాయి. చచ్చిపోయిన మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందుకనే
వెంటనే ఆ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది పాలకులు, ప్రభుత్వాలు. అదే సమయంలో ప్రజలు కూడా మరీ లెక్క చేయకుండా తిరగటం కరెక్ట్ కాదు. ఎందుకైనా మంచిది మనం ఇంకో 4 రోజులు ఓపిక పడదాం. ఇది 4 రోజులు ఓపిక పడితే ఆగిపోతుందా అనే దానికి వస్తే మొత్తానికి అది ఆగిపోయిన దాకా మనం ఓపికతోటి కాస్త ఇంటి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని ఉండాలి. ఈ చేతులు, మన శరీరం, మన బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉండేట్టు చూడాలి. అదే సమయంలో వాళ్ళు అట్టు ఉండాలంటే వాళ్ళకు ఉన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతుకి చేను కాడికి పోవాలా, కూలోడు కూలికి పోవాలా, కూలోడు రైతు దగ్గరికి పోకున్నా, రైతు కూలి దగ్గరికి పోకున్నా పనులు వెళ్ళేటట్లేవు. అందుకని రైతుకు కావాల్సినటువంటి పత్తుల్లో, కూలికి కావాల్సినటువంటి పత్తుల్లో పాలకులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అటువంటి చర్యల్లో భాగంగా ప్రభుత్వం నిమగ్నం అయ్యింది అనేది చెప్తున్నారు, కానీ అటువంటి సూచనలు ఏం కనపట్టలేదు. అందుకనే ఇప్పటికైనా కేంద్రం గవర్నమెంట్ అయినా, ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయినా త్వరగా సత్వర చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మెడిసిన్ ఇలా ఆ క్యూబాలో మందు ఉంది అంటున్నారు, డాక్టర్లు ఉన్నారు అంటున్నారు. ఆ క్యూబాలో ఉన్నటువంటి వాళ్ళతో 1000కో డాక్టరో మరి 10,000కో డాక్టర్ ఉన్నాడట. మరి మన దగ్గర 1,00,000 మందికో డాక్టర్ లేడు. నిజంగానే ఇక్కడ మనకు కావాల్సినటువంటివి హాస్పిటల్ సరిగా ఉన్నాయనంటే ఇప్పుడు నిజంగానే మనకు కాస్త తగ్గుముఖంగా ఉంది, కానీ లేకపోతే మన హాస్పిటల్లో సరిపోవు. ఇవాళ చైనా వాళ్ళు బాగానే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అమెరికాలో కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఈ వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్య ఈ వ్యవస్థని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో ఈ కరోనాని ఓడించడానికి, కరోనాని లేకుండా చేయడానికి ఇది ఏదో మూలకు పుట్టి ఆ మూలనే ఆగేది కాకుండా ప్రపంచం అంతా విస్తరించింది, బాగా స్పీడ్గా ప్రయాణం చేస్తుంది. అందుకని దీనికి ఏం చేయాలని అనుకొస్తే మన రాష్ట్రం, మన దేశమే కాకుండా ఇతర దేశాలు కూడా సత్వర చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ అన్ని దేశాలకి క్యూబా నుండి డాక్టర్లు పోతున్నారట. ట్రంప్ మాత్రం వాళ్ళు ప్రమాదకారులు, వాళ్ళ స్నేహం వద్దు, వాళ్ళ దగ్గర రానివద్దు అంటాడట. అదేంటో మరి ఆయన పైత్యం కానీ అట్లా ఆలోచించకుండా అటువంటి వాళ్ళ సహాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి మందుని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకేమో కాస్త ఓపిక పట్టండి, మరి లెక్క చేయని పద్ధతుల్లో ఆలోచించకండి, ఇంటి దగ్గర ఉండి చేయండి. ఎట్లాగా గవర్నమెంట్ బియ్యం వస్తుంది, ఏదో 1,500 రూపాయలు ఉప్పు మిరపకాయ ఖర్చులకి ఇస్తానంటుంది. వాటిని ఎట్లా తీసుకోవాలనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు మరి అకౌంట్లలో పడేస్తే డబ్బులు వచ్చినట్లేవు, డబ్బులు కాడిపోతే ఏటీఎంలు బంద్ ఉంటున్నాయి, బ్యాంకులు బంద్ ఉంటున్నాయి. మరి ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎట్లాగ ఇప్పుడు ఈ బియ్యం ఎట్లా సప్లై చేస్తారో ఆ డబ్బులు కూడా అట్లనే సప్లై చేస్తే వాళ్ళ దగ్గరికి మీరు ఇచ్చే డబ్బులు వస్తే వాళ్ళు ఉప్పు కొనుక్కోవటానికి, కారం కొనుక్కోవటానికి పనికొస్తాయి. మళ్ళీ నువ్వు అకౌంట్లో పడేస్తే వాటిని తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఏం లేదనే పేరుతోటి ఇటుఊరుక అటుఊరుక అవుతారు. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తే ఏ గాలి సోకుతుందో, ఏమి ఇబ్బంది వస్తుందో, ఆ తర్వాత మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మన దేశానికైతే ఇతర దేశాలకు పోయినటువంటి వాళ్ళు కానీ, ఇతర దేశాల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ వైరస్ని ఎదజల్లినటువంటి పరిస్థితి. అటువంటిది లేకుంటే ఈ ఇబ్బంది ఉండేదేమో కాదేమో అని అనిపిస్తుంది. అందుకనే వాళ్ళని చెక్ చేయాలా. ఇప్పుడు మనం తీసుకునే చర్యల్లో కూడా కాస్త సత్వరమైనటువంటి పద్ధతిలో తొందరగా స్పీడ్గా ఈ కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్యూబా లాంటి దేశాల నుంచి మెడిసిన్ తెప్పించుకోవాలా, అవసరమైతే ఆ డాక్టర్లను తెప్పించుకోవాలని చెప్పి మోడీ గారిని కోరుతున్నాం, మన చంద్రశేఖర్ గారిని కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్లీ ఇల్లందులో ఇప్పటి వరకు ఎలాంటి కేసు దేవుడి దేవాల బయటికి రాలేదు కాబట్టి మీరు మీ యొక్క కాన్స్టిట్యున్సీ ఉన్న జనాలకు, ప్రజానికానికి ఏం వాయిస్ ఇస్తున్నారు? మా జనానికి అందరికీ చెప్తున్నాం, ఇది మనం అంత లెక్క చేయకుండా ఉండేటువంటి కాదు. ఎవరైనా మరి ఏ విధమైనటువంటి పద్ధతుల్లో వస్తారో, ఎక్కడి నుంచో బంధువు వచ్చిండు, ఆ బంధువు ఆడికి వచ్చిండో తెలియదు. ఆ బంధువు వీడికి వచ్చినాక మనం ఆ బంధువుతోటి సన్నిహితంగా ఉంటాం, మళ్ళా మనం పోయి మళ్ళీ వేరే వాళ్ళతోటి సన్నిహితంగా ఉంటాం. ఈ పద్ధతుల్లో ఒకరిదొకరికి పాకేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కాస్త
ఎడం పాటించాల్సిన అవసరం ఉంది. కాస్త ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఒంటిని చేతుల్ని మొత్తానికే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అందరూ కూడా పాటించాలి. ఇలా ఈ నైటు కరెంటు లైట్ బంద్ చేసి అవును దీపం ముట్టేయండి అంటున్నారు, ఒక 9 నిమిషాలే. అవును, అందుకనే దాన్ని కూడా అందరూ పాటించాలి. నేను పొద్దుగాలనే నాకు వచ్చింది 14 రోజులు అనేటువంటిది 31 తారీఖు అనేటువంటిది ఆయన చెప్తాంటే మనం ఇక్కడ పాటిస్తున్నాం. ఇట్లే ఈ మోడీ గారు ఆయన కషాయం బట్టలు వేసుకొని అందరూ తపస్సులు చేయమంటాడో లేకపోతే యోగాలు చేయమంటాడో అని అన్నారు. తపస్సులు చేయాల్సి వచ్చినా యోగాలు చేయాల్సి వచ్చినా చేద్దాం, కానీ మన కోసం చేద్దాం, మోడీ కోసమో మన చంద్రశేఖర్ కోసమో కాదు. అటు అనుకుంటే వాళ్ళు రామనామం తలుస్తాడు, ఈయనేమో యాగాలు చేస్తాడు. ఏం చేసినా కానీ ఇది వచ్చి పడింది. మనం తెలంగాణను సాధించుకోవడం కోసం ఏ పద్ధతుల్లో ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఎదుర్కొని నిలబడడం ఇది యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో కూడా గెలవటానికి, ఈ యుద్ధాన్ని కూడా ఓడించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా కాస్త నిర్లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణగా అందరూ ఎడము పాటించాలి. అన్ని విషయాల్లో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అంటున్నాం. మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోతే మనకు బతికెళ్ళదు, మనకు కుదరదు. కానీ ఏదైనా చేసి దాన్ని ఈ వైరస్ని ఆపటానికి, ఈ వైరస్ నుంచి బయటపడటానికి మనం క్రమశిక్షణని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీ, ఈ జిల్లా ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విధమైనటువంటి పద్ధతుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ప్రజెంట్లీ మనము సారు గుమ్మడి నర్సయ్య గారు మాజీ శాసనసభ సభ్యులు మంచి వాయిస్ ఇచ్చారు మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు రాత్రి జరగబోయే 9 గంటల ప్రోగ్రాం ప్రధాని గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 9 గంటలకు ఓన్లీ లైట్లు మాత్రమే ఆఫ్ చేయండి, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫ్యాన్లు ఏవి ఆపొద్దు అని చెప్పేసి అన్నారు. ఆ లైట్లు మాత్రమే బంద్ చేసి ఆ పిలుపుని మనం పూర్తిగా వారికి సహకరిద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసిన ఇల్లందు కాన్స్టిట్యున్సీ, ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోండి, ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి సూచనలు పాటించండి అని చెప్పేసి గౌరవనీయులు గుమ్మడి నర్సయ్య గారు చెప్పడం జరిగింది. V3 న్యూస్ ఇల్లందు, కెమెరామ్యాన్ అరవింద్తో ప్రభాకర్.